హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ పేరు చెప్తే చాలు, నోరు ఊరుతుంది అంతే. అదేనండి మన క్యాబేజీ మంచూరియా. ఇవాళ అదే క్యాబేజీ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దామా? క్యాబేజీ మంచూరియాకి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము, టమాటా కెచప్, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, కార్న్ఫ్లోర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, సరిపడినంత ఉప్పు, కారం, మైదా, మిరియాల పొడి, ఉల్లిబుందు. ఒక ఫుడ్ బౌల్ తీసుకోండి, క్యాబేజీ తురుముని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కొద్దిగా ఉప్పుని వేసుకోండి. మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా, అన్నీ వేసుకున్నాక బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బౌల్స్గా చుట్టుకోండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడెక్కినాక ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేయాలి. ఈ బాల్స్ని ఇక్కడ సెగ తక్కువగా పెట్టుకుని వేపుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ఫుడ్ బౌల్లోకి మార్చుకోండి. మరలా ఇందాక చెప్పిన విధంగా మిగిలిన బాల్స్ని కూడా నూనెలో ఫ్రై చేసుకోండి.
మరలా ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఒకసారి ఆయిల్ వేడెక్కినాక అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోండి. నూనెలో లైట్గా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. బాగా కలపండి. దీనిలో కొద్దిగా సోయా సాస్ వేసుకోండి. అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకోండి. కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకోండి. కొద్దిగా టొమాటో కెచప్ని కూడా వేసుకోండి. సన్నటి సెగ మీద ఈ సాసెస్ అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నల్ల మిరియాల పొడిని కూడా వేసుకోండి. బాగా కలపండి. కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్ని కలపండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి అట్టు పెట్టుకున్న బాల్స్ని వేసుకోండి. అంతా కలిసేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లికాయలని వేసుకోండి. ఈ మిశ్రమం అంతా ఈ క్యాబేజీ బాల్స్కి పట్టేట్టుగా టాస్ చేసుకోండి. ఈ క్యాబేజీ మంచూరియాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, రుచికరమైన క్యాబేజీ మంచూరియా రెడీ అయింది. ఈ క్యాబేజీ మంచూరియా చిన్నపిల్లలు ఎంతగా ఇష్టపడతారో పెద్దవాళ్ళు కూడా అంతే ఇష్టపడతారు. చూసారుగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో.